చందమామ కథ తీరని కోరిక. శ్రీహరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవటంతో వాణ్ణి తాత పెంచి పెద్ద చేశాడు. తాతకు ఉండేందుకు చిన్న ఇల్లు తప్ప మరే ఆస్తిపాస్తులు లేవు. అతను కూలీనాలి చేసి మనవని పోషిస్తూ వచ్చాడు. శ్రీహరిని తాత ఏనాడు తన వెంట కూలి పనులకు తీసుకుపోలేదు. ఏ వృత్తి పని అయినా నేర్పించే ప్రయత్నమూ చేయలేదు. ఆ కారణం వల్ల తాత హఠాత్తుగా మరణించడంతో 25 ఏళ్ల వాడైన శ్రీహరి పసిపిల్లవాడిలా బెంబేలు పడిపోయాడు. తాత దాచిపెట్టిన డబ్బుతో శ్రీహరి 3 మాసాలు గడిపాడు. తరువాత ఏదైనా పని కావాలంటూ గ్రామంలో వాళ్ళను అడిగాడు. వాళ్ళు అందుకు నవ్వి, తాత పోయేదాకా అతను సంపాదించిన డబ్బుతో తిని కూర్చున్నావు, నీకేం పని చేతవునో మాకు తెలుసు, వెళ్ళు అనేశారు. శ్రీహరికి ఆ ఊరంటేనే కంపరం ఎత్తి మిగిలి ఉన్న ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో మరొక ఊరు చేరాడు. అక్కడ వాడొక ఇంటి వాట అద్దెకు తీసుకొని తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే అక్కడ వాడికి పొద్దెదురైంది. చూస్తూ చూస్తూ ముక్కు మొహం తెలియని వాడికి ఉద్యోగం ఇవ్వటం ఎలా అన్నారు కొందరు. ఈ విధంగా శ్రీహరికి ఏ పని దొరక్కముందే ఉన్న కొద్దిపాటి డబ్బు అయిపోవచ్చింది. ఆ బెంగతో వాడికి రాత్రులు సరిగా నిద్ర పట్టేది కాదు. అలాంటి ఒక రాత్రి వాడు తలుపు తెరిచి ఇంటి పెరట్లోకి వచ్చాడు. పున్నమి రోజులు కావడంతో పెరడంతా వెన్నెల పరుచుకొని ఉన్నది. ఆ వెన్నెల వెలుగులో ఇంటి యజమాని కూతురు ప్రమీల పెరటి బావిలోకి దూకబోతూ ఉండడం వాడికి కనిపించింది. శ్రీహరి చప్పున పోయి ఆమె చెయ్యి పట్టుకొని, ఇదేం పని, నీకేమన్నా మతిస్థిమితం తప్పిందా అన్నాడు కోపంగా. ప్రమీల వెక్కి వెక్కి ఏడుస్తూ తన కష్టాల గురించి వాడికి చెప్పింది. ఆమెకు తల్లి లేదు. సవతి తల్లికి పెళ్ళిడికొచ్చిన 2 కూతుళ్ళున్నారు. తన పెళ్ళి బాగా డబ్బున్న ఒక ముసలివాడితో జరిపించి అతడి సాయంతో తన కూతుళ్లకు పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించాలని చూస్తోంది పినతల్లి. ఈ పెళ్లి చేసుకోవడం కంటే చావటం మేలని ఇక్కడికి వచ్చాను అన్నది ప్రమీల కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. కష్టాల నుంచి బయటపడటానికి చాలా ఓర్పు అవసరం, ఎందునా తొందరపడకూడదు అన్నాడు శ్రీహరి. ప్రమీల వాడి ముఖం కేసి పరీక్షగా చూసి, ఒకవైపు కష్టాలు ముంచుకొస్తుంటే ఈ నీతి వాక్యాలు నా దగ్గర వల్లించి ప్రయోజనం లేదు. నేనెంత ఓర్పు వహించినా మరొక 2 వారాల్లో ఆ ముసలివాడితో నా పెళ్లి జరిగిపోతుంది అని ఒక క్షణం ఆగి, నువ్వు నన్ను పెళ్ళాడి కష్టాల నుంచి ఎందుకు గట్టెక్కించకూడదు అన్నది. అప్పటికి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించేందుకు శ్రీహరి అలాగే అని ఆమెను ఇంట్లోకి పంపించి వేశాడు. మర్నాడు ఆమె తల్లిదండ్రుల దగ్గర శ్రీహరి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. నీకు ఉద్యోగం లేదు, సొంత ఆస్తిపాస్తులంటూ అసలే లేవు. అటువంటి నువ్వు ఈ పెళ్లి సంగతి తేవటం బుద్ధిగల పనేనా? ముందు పోయి ఈ నెల అద్దె పట్టుకురా, లేదంటే వెంటనే వాటా ఖాళీ చేసిపో అన్నది ప్రమీల సవతి తల్లి కోపంగా. శ్రీహరి తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా వాడు చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. దానితో ఇంటికి పోవటం ఇష్టం లేక శ్రీహరి చీకటి పడేవేళ ఊరికి దూరంగా ఉన్న చిట్టడవికి పోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. కొంతసేపటికి వాడికి చిన్న కునుకు పట్టింది. అర్ధరాత్రి వేళ దాపుల్లో పెద్ద ధ్వని కావటంతో శ్రీహరి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక ముసలి పిశాచం. ఇంత అర్ధరాత్రి వేళ నా బోటి అతి భయంకర పిశాచాలు సంచరించే ఈ ప్రదేశానికి వచ్చిన నీ ధైర్యాన్ని మెచ్చాను. సరే, ముందక్కడి నుంచిలే, అది నా స్థలం, ఇక్కడ తప్ప మరెక్కడా నాకు నిద్రపోబుద్ధి కాదు అన్నది ముసలి పిశాచం. అన్ని విధాలా విసిగిపోయి నిరాశలో ఉన్న శ్రీహరి పిశాచాన్ని చూసి, నీకన్నా భయంకరమైన మనుషుల మధ్య బ్రతకలేకే ఇక్కడికి వచ్చాను, నీ స్థలంలో పడుకో, నేను మరొక చెట్టు కిందకి పోతానులే అంటూ లేచి నిలబడ్డాడు. ముసలి పిశాచం వాణ్ణి ఆగమని, మనుషుల్ని గురించి హీనంగా మాట్లాడేస్తున్నావు, ఇంతకు నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగాడు. శ్రీహరి తన సంగతంతా పిశాచానికి చెప్పి, ఎంత కాళ్ళ వెళ్ళా పడినా ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు, నిజాయితీ పరుణ్ణి ఎవ్వరూ నమ్మరు అన్నాడు. ఆ మాటలకు పిశాచం బిగ్గరగా నవ్వి, నా కాలంలోనూ లోకం తీరు అంతేరా అబ్బీ, దిగులు పడకు, నీ కష్టాలు నేను తీరుస్తాను అంటూ వెళ్ళి చెట్టు తొర్రలో నుంచి ఒక చిలుము పట్టిన రాగి ఉంగరం తెచ్చి, ఇది నీ వేలుకు పెట్టుకొని ఎవరిని ఏమడిగినా మారు మాట లేకుండా వాళ్ళు అది ఇచ్చేస్తారు. అయితే ఒక సంగతి గుర్తుంచుకో,
దీని మహిమ 3 సార్లకు మించి పనిచెయ్యదు అని రాగి ఉంగరాన్ని శ్రీహరికి ఇచ్చి తెల్లవార వస్తుండడంతో మాయమైపోయింది. శ్రీహరి ఉంగరాన్ని వేలికి పెట్టుకొని ఊళ్ళో అందరికన్నా పెద్ద వ్యాపారి దగ్గరికి పోయి, నాకు మీ దగ్గర ఉద్యోగం కావాలి అన్నాడు. అంతకుముందు శ్రీహరిని నా దగ్గర ఏ ఉద్యోగం లేదు పొమ్మన్న వ్యాపారి ఉంగరం మహిమ వల్ల ఈరోజే వచ్చి పనిలో చేరు అన్నాడు. శ్రీహరి ఆ సాయంత్రం ప్రమీల సవతి తల్లితో, నాకు ఉద్యోగం వచ్చింది, ప్రమీలనిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అదెంత భాగ్యం నాయనా, ఈ వారంలోనే మీ పెళ్లి జరిపిస్తాను అన్నది ప్రమీల సవతి తల్లి. వారం తిరగకుండానే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. ఆ తరువాత 10 రోజులకు ప్రమీల శ్రీహరిని, ఒకే రోజులో మా సవతి తల్లి మనస్సు ఎలా మార్చగలిగావు, రాదనుకున్న చోట ఉద్యోగం ఎలా సంపాదించావు అని అడిగింది. శ్రీహరి జరిగిందంతా ఆమెకు చెప్పి, ఇందుకు పిశాచం ఇచ్చిన రాగి ఉంగరం సాయపడింది అన్నాడు. రాగి ఉంగరం మాట వింటూనే ప్రమీల కెవ్వుమని అరిచి కింద పడిపోయింది. శ్రీహరి ఆమెను పట్టుకొని, ఏం జరిగింది అని అడిగాడు. పొద్దున్న పెట్టెలో బట్టలు సర్దుతూ బాగా చిలుము పట్టిన రాగి ఉంగరం ఒకటి కనిపిస్తే అశుభమని పెరట్లోని చెత్తకుప్పలో దాన్ని గిరాటు వేశాను అన్నది ప్రమీల. ఓ అంతే కదా అన్నాడు శ్రీహరి తాపీగా. ఆ మాటకు ప్రమీల కోపం తెచ్చుకొని, అంత మహిమగల ఉంగరాన్ని దగ్గర పెట్టుకొని నువ్వు 2 మతిమాలిన కోరికలు కోరావు. నా సవతి తల్లిని పెళ్ళికి ఈ ఇల్లు కట్నంగా ఇవ్వమని అడగవలసింది, ఆ వ్యాపారిని ఉద్యోగం కాక వ్యాపారంలో వాటా ఇవ్వమని అడగవలసింది, ముందు ఆ ఉంగరం వెతకాలి అంటూ బయలుదేరిపోయింది. శ్రీహరి ఆమెను ఆపి, ముందే చెప్పానుగా, ఎవరు ఎన్ని వరాలు ఇచ్చినా మనకు ప్రాప్తం ఉన్నవే మనకు దక్కుతాయి. మనకు ఇంతకు మించి ప్రాప్తం లేదు కాబట్టే నువ్వు ఉంగరాన్ని పారేశావు అన్నాడు. దానికి మరొక కోరిక తీర్చే మహిమ ఉన్నది, వెతికి తెస్తానుండు. ఈసారి నువ్వు దాని వేలుకు పెట్టుకొని మన జమీందారు గారిని సగం జమీ ఇవ్వమని అడుగుదు గాని అని ప్రమీల దీపం వెలిగించుకుపోయి చెత్తకుప్పలో వెతికి ఉంగరాన్ని బయటకు తీసింది. తరువాత ఆమె ఉంగరాన్ని తన వేలికి పెట్టుకొని, జమీందారును అర్ధ జమీ ఇవ్వమని కోరటం నీకు ఇష్టం లేనట్లున్నది, ఆయన దగ్గరకు నేనే వెళతాను సరేనా అని అడిగింది. అలాగే అడుగు అంటూ శ్రీహరి పెద్దగా నవ్వి, దాన్ని తిరిగి చెత్తకుప్ప మీదకి విసిరయ్యి, ఉంగరం పెట్టుకొని నన్నొక కోరిక కోరావు, నేను సరేనన్నాను, దానితో ఉంగరం మహిమ పోయింది తెలిసిందా అన్నాడు. ఉంగరం మహిమ పోయిందని గ్రహించి ప్రమీల కళ్ళనీళ్లు పెట్టుకున్నది. శ్రీహరి ఆమెను ఓదార్చుతూ, తృప్తి లేకపోవటమే దుఃఖానికి కారణం, 20 రోజుల క్రితం నాతో పెళ్ళి అయితే చాలు, మరే కష్టం లేదనుకున్న దానివి ఇప్పుడు ఏదో తీరని కష్టాల్లో ఉన్నట్లుగా కంటతడి పెడుతున్నావు అన్నాడు భర్త. భర్త మాటలోని సత్యం గ్రహించిన ప్రమీల, నా అజ్ఞానం దురాశ చూస్తుంటే నాకే సిగ్గవుతున్నది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.